ఆ గుణతో కలిసి నువ్వు ఇదంతా చేసావు కదా, ప్రేమ్ బాబుని అలా తిప్పలు పెట్టావు కదా అని చామంతి కర్ర తీసుకొని రోజాని నడుము విరగ్గొట్టి కాళ్ళు విరగ్గొడుతుంది. ఏయ్ ఆపవే, ఎందుకే ఇలా కొడుతున్నావు? అసలు నేను గుణతో మాట్లాడింది వేరు, నువ్వు అనుకుంటున్నది వేరు. ప్రేమ్‌తో నువ్వు కలిసి ఉన్నావు, కలిసి తిరిగావని ఆ రోజు గుణ చెప్పాడు కదా! లేదు, నువ్వు అనుకుంటున్నదంతా తప్పు అని నేను గుణతో చెప్పాను. అదే 2, 3 సార్లు ఫోన్ కాల్ చేసి మాట్లాడాడే. నువ్వు అనుకుంటున్నది కాదే అని రోజా చెప్పి తప్పించేసుకుంటోంది. ఏమే, ఒకవేళ నేను ఊహిస్తున్నది నిజమవ్వాలి, నువ్వు యువరాణివి కాదు అని నిజం చెప్పేస్తాను. అప్పుడు రోడ్డు మీద చెప్పులు అమ్ముకు బతుకుతావు నువ్వు అని వార్నింగ్ ఇచ్చి చామ్ వెళ్తుంది. తరువాత రోజా గార్డెన్‌లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే చంద్రిక దుప్పటి వేసేసి రోజాని కొమ్మి పడేసి దుప్పటి తీసే లోపలే అక్కడి నుంచి మాయమైపోయి వెళ్ళిపోతుంది. ఏంటే దుప్పటి ముసుగేసుకొని ఇలా ఉన్నావు అంటూ చామంతి అక్కడికి వస్తుంది. ఏయ్ నువ్వే కదే నాకు దుప్పటి ముసుగు వేసి బాగా కొమ్మేశావని రోజా అడుగుతూ ఉంటే, ఏంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇక్కడ ఎవరు లేరే, నువ్వు మాత్రమే ఉన్నావే అని చామంతి చెప్తుంది. నేను పొద్దున కొట్టింది నిజం, ఇప్పుడు నువ్వు ఊహించుకున్నట్లున్నావు, నీకు పిచ్చి బాగా ముదిరిపోయినట్లు ఉంది అని చామంతి వెళ్తుంది. అయితే చంద్రిక, చామంతి ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసి ఉంటారు. ప్రేమ్‌ని అలా బాధ పెట్టినందుకు రోజా తిరిగి చూసే లోపలే అక్కడికి చంద్రిక వచ్చి దుప్పటి కప్పేసి కుమ్మేసి వెళ్ళిపోయి ఉంటుంది. నువ్వు ప్రేమ్ బాబుని అలా చేసినందుకే నేను ఇలా చేశానని చంద్రిక అనుకుంటూ ఉంటుంది. తర్వాత పేపర్‌లో ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైన్ సమ్మిట్ కోసం ఒక యాడ్ ఇచ్చి ఉంటారు. బాబు, మీరు డిజైన్స్ వేశారు కదా, ఆ డిజైన్స్ అన్నీ పట్టుకు వెళ్ళి ఈ పోటీలో పాల్గొనండి అని చామ్ బలవంతం చేయటంతో, అసలు అవి చూస్తారంటావా? అవి ఇంటర్నేషనల్ లెవెల్‌కి తగ్గట్లుగా ఉన్నాయా? నాకైతే డౌటే చామ్ అని ప్రేమ్ అంటుంటే, లేదు బాబు, మీ సత్తా ఏంటో నాకు చాలా బాగా తెలుసు, ముందు ట్రై చేయండి అని చామ్ ధైర్యం చెప్పి ఉంటుంది. చామ్, నిన్న రాత్రి ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైన్ సమ్మిట్ కోసం నేను డిజైన్స్ పంపాను కదా, వాటిని ఓకే చేశారు. ఆ ఇన్విటేషన్ కూడా పంపించారు. ఇప్పుడు నేను ఆ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వెళ్ళాలి అని ప్రేమ్ శుభవార్త చెప్పటంతో చామంతి, చంద్రిక చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇదంతా రోజా వినేసి వెంటనే రమాదేవికి చెప్తుంది. అత్తయ్య, ఏదో ఒకటి చేసి ప్రేమ్ గెలిచేలా ఉన్నారు. ఇప్పుడు ఆ సమ్మిట్‌కి ప్రేమ్ వెళ్ళకుండా మీరే ఏదో ఒకటి చెయ్యాలత్తయ్య అని రోజా చెప్తుంది. ఒకే ఒకటి చెయ్యొచ్చు, నేను చూసుకుంటాను కదా అని రమాదేవి అంటుంది. ప్రేమ్ చాలా సంతోషంగా డిజైన్స్ పట్టుకొని కారు ఎక్కటంతో చంద్రిక కారుకి ఎదురు వస్తూ ఉంటుంది. చామంతి, హర్ష, చంద్రిక ముగ్గురు కూడా బాయ్ చెప్తూ ఉంటారు. అయితే ఉన్నట్లుండి ప్రేమ్ కార్ సడన్ బ్రేక్ వేస్తారు. అందరూ కూడా లోపలికి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. చామ్, చంద్రిక కూడా నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు. మరి రమాదేవి ఏం చేసిందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.